నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు ఆడబిడ్డలకు పెళ్ళైతే వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది జరుగుతున్న ఆలోచనతోటి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక ఆలోచనతోటి గొప్ప ఆలోచనతోటి పేదింటి బిడ్డకు పెళ్లికి ఒక కట్నంగా మేనమామగా ఆ రోజు ఆయన 2014లో స్టార్ట్ చేసి 50,000తో ప్రారంభం చేసి దాన్ని 1,00,000 దాకా తీసుకొని వచ్చి 2023 వచ్చేసరికి ప్రతి నిరుపేద ఆడబిడ్డకు 1,00,000 రూపాయలకు పెళ్ళైతే ఆడబిడ్డ భారం కావద్దు, నేను ఒక మేనమామ లెక్క ప్రభుత్వం తరఫున కూడా సహకారం చేస్తాను అలా గొప్ప మనసుతోటి ఆ రోజు 2014లో స్కీమ్ ప్రారంభిస్తే ఈ రోజు 2023 వరకు 13 లక్షల మందికి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసిన ఘనత కేసీఆర్ గారికి. దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఏ ఆడబిడ్డ పెళ్లికి ఏ ముఖ్యమంత్రి కూడా పెళ్లి కట్న కానుకలు ఇవ్వలేదు. ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఈ రోజు కేసీఆర్ గారు ఒకరు తన ఆడబిడ్డను నా బిడ్డగా భావించి మేనమామ కట్నంగా ఆ రోజు 1,00,000 రూపాయలు సాటింపు చేసి ఇస్తే వాళ్ళ కళ్యాణం చేస్తే భారం కాకుండా ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి మోసపూరిత మార్గం మీరు 1,00,000 ఇస్తారా, నేను అదనంగా తులం బంగారం కల్పిస్తా అని చెప్పి మోసం చేసి తులం బంగారం సంగతి దేవుడరు అది అడుగుతారనే ఉద్దేశంతో ఈ రోజు 2026 వచ్చేసరికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కు ఇంకా పేరు వస్తుందన్న ఆలోచనతో కోర్టు ద్వారా 6 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి కోర్టులో కేసేస్తే ఇప్పటి వరకు దాని మీద వాదన వినిపించకుండా హైకోర్టు స్టే ఇచ్చి ఈ ఆడబిడ్డ పెళ్లిళ్లకు అడ్డంకిగా మారి ఈరోజు మొత్తం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మొత్తం ఆపే విధంగా ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే నువ్వు ప్రైవేటు భూములకు ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ లాయర్లను పెట్టి నువ్వు హైకోర్టులను వాదిస్తూ ఉన్నావు. అదే ఆడబిడ్డల గురించి నిరుపేద కుటుంబాల గురించి పిఎల్ఓల గురించి అని నువ్వు నిరుపేద ఫ్యామిలీలు ఉన్నాయని హైకోర్టులను వాదించే అధికారం నీ ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ పెట్టకుండా ఈరోజు స్టే వచ్చే విధంగా అంటే నువ్వు కావాలనే నువ్వు పైసలు ఇవ్వలేక ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయలు మరి తులం బంగారం ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నువ్వు ఎవరికి కూడా ఈ పైసలు ఇవ్వద్దన్న ఆలోచనతో హైకోర్టు ద్వారా ఈ యొక్క చింబుక్కులు చేసుకుంటా ఆ హైకోర్టు ద్వారా స్టే వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొచ్చు, తులం బంగారం ఆపొచ్చు అనే ఆలోచనతో ఈరోజు పేద ప్రజల యొక్క ఆడబిడ్డల పెళ్లిలకు అడ్డంకిగా మారాలని నువ్వు కోర్టు ద్వారా నువ్వు ఈరోజు ఈ రకంగా చేపిస్తా ఉన్నావు. ఇది సమంజసమైన విషయం కాదు. నీ తులం బంగారం ఏమైంది? తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ ఆడబిడ్డల కేసీఆర్ గారి పేరు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే వాళ్ళు ఇచ్చిన మొన్నటి దాకా ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లు ఆడబిడ్డ ప్రస్తుతం అయితే 12,000 రూపాయలు న్యూట్రిషన్ కిట్ ఇస్తే అది లేకుండా చేసినావు. మరి ఈరోజు రైతు బీమా మొన్న 14వ తారీఖు నాడు రిన్వల్ 5 లక్షల రూపాయలు ఒక రైతు చచ్చిపోతే ఆ రోజు నిరుపేద కుటుంబం ఆ రైతు కుటుంబం ఆగమై రోడ్డు మీద పడొద్దని కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో రైతులకు రైతు బీమా చేస్తే ఈ రోజు మొన్నటికి 14వ తారీఖు వరకు రిన్యువల్ అయిపోయింది. దాన్ని రిన్యువల్ చేయలే. 14 నుంచి ఈ మధ్య కాలంలో చనిపోయిన రైతులకు బాధ్యులు ఎవరు? ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టకుండా ఈరోజు వాళ్ళను రైతులకు గోస కుడతాను. రైతులకు కరెంట్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, తిరిగి రైతు బీమా లేకుండా ఈరోజు రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి సాయం లేకుండా ఈరోజు నువ్వు రైతు బీమా కూడా దాన్ని ఆగం చేస్తున్నావు. ఈరోజు రిన్యువల్ చేయలేదంటే దాని ఉద్దేశం ఏందనేది ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ రైతాంగం సమాజం మొత్తం ఆలోచన చేయాలి. ఈరోజు కేసీఆర్ గారు దయాకర్ రావు గారి పిలుపు మేరకు మేమందరం కూడా పాలకుర్తికి వచ్చేసరికి మొత్తం నీళ్లుండి రిజర్వాయర్లో గన్పూర్ రిజర్వాయర్ నీళ్లుండి ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. న్యూట్రిషన్ కిట్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మాత్రం ప్రత్యేకంగా ఒకటి తెలియజేస్తున్నాం. హైకోర్టు ద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని కళ్యాణ లక్ష్మి ఇప్పించే విధంగా చేస్తారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఇవాళ కేసీఆర్ గారు దయాకర్ రావు పిలుపు మేరకు మేము ఇచ్చినాం. రేపు రాబోయే రోజులలో తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఆగినా మీరు కావాలని నిర్లక్ష్యం చేసి ఆడబిడ్డల పెళ్లిళ్ళు కావద్దని చూస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితమైన గుణపాఠం ఆడబిడ్డలు అందరూ చెప్తారు. వాళ్ళ రైతాంగం మొత్తం చెప్పడానికి సిద్ధంగా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి పరిణామాలు మళ్ళీ తిరిగి ఏమైనా పునరావృతం అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.